హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్సిన్. ఎప్పటికీ తరగని క్వశ్చన్ ఏంటంటే, ఎప్పటికీ మర్చిపోని క్వశ్చన్, రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఎక్కడ స్టేజీలు మారుతుంటాయి, టైప్స్ మారుతుంటాయి, సెగ్మెంట్స్ మారుతుంటాయి, సీఎంస్ మారుతుంటారు, గవర్నమెంట్ మారుతుంటుంది. సో ఇన్వెస్టర్కి ఎప్పుడు ఒకటి ఆందోళన ఉంటుంది, ఏ ఏరియాలో పెట్టాలి. ప్రతి నెల 2 నెలలు 3 నెలలు మారిపోతుంటుంది. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వెస్ట్ జోన్లో ఫోకస్ చేసాం, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవేలో ఎక్కువ చేసాం. షాద్ నగర్ దగ్గర చాలా డెవలప్మెంట్, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీకి వెళ్ళింది. సో ఇప్పుడున్న లేటెస్ట్ కండిషన్ బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ అంటే, నేను జనరల్ క్వశ్చన్ చెప్పేది అంటే, రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ యూ చెక్ ది లీగాలిటీ, చెక్ ది టైటిల్ క్లారిటీ, లింక్ డాక్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే శ్రీశైలం 4 సస్టైనబుల్ సిటీ అన్నాం, మొన్నటి వరకు కడతాల వరకే ఉంది. కడతాల నుండి సో మీరు ఎవరైనా తక్కువ రేట్లో ఎక్కువ అప్రిషియేషన్ కావాలనుకుంటే మీరు ముచ్చెర్ల, కందుకూరు దగ్గర నుండి కడతాల్, అమంగల్ దాకా పెట్టుకోవచ్చు. అక్కడ మీకు ఆల్మోస్ట్ 20-30,000 నుండి 50-60,000 దాకా మ్యాక్ ప్రాజెక్ట్స్ అని ఉంది, BTR అని ఉంది. దే ఆర్ సెల్లింగ్ 70-80,000 పర్ యార్డ్. ఇక్కడ పెద్ద పెద్ద విల్లాస్ కట్టారు, విల్లా ప్లాట్స్ ఉంటారు. సో తుక్కుగూడలో మీకు క్లోజ్ టు 80,000 to 1 lakh ఉంది. తుక్కుగూడ దాటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి 50-60,000. రోడ్ సైడ్ ప్రాజెక్ట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, ఇన్ సైడ్ కొద్దిగా తక్కువ ఉంటాయి. అట్లానే కందుకూరు, ముచ్చెర్ల, కడతాల్, అమంగల్ తర్వాత కల్వకుర్తి. అంటే కల్వకుర్తి దాకా వెంచర్స్ అయితే వచ్చేసాయి. బట్ అప్ టు ఐ థింక్ RRR పాయింట్ ప్రకారం చూసుకుంటే అమంగల్ వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇల్లు కట్టుకోవడానికి అయితే అది రైట్ ప్లేస్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్కి అయితే మాత్రం డెఫినెట్గా అప్ టు కడతాల్, అమంగల్ వెళ్ళచ్చు. అది అట్లానే ఇటు ఈస్ట్ సిటీ కూడా పికప్ అయ్యే ఛాన్స్ ఇంకా పికప్ అవ్వలేదు. మీరు యూ కెన్ గో టు యాదగిరిగుట్ట వరకు, బీబీ నగర్, యాదగిరిగుట్ట, చౌటుపల్, అవన్నీ పాయింట్స్ అంటే ఇంకా రాలేదు. బట్ ఫ్యూచర్ ప్లాన్లో అది కూడా డెవలప్ అవ్వాలని ఉంది. అదేవిధంగా మీరు కోంపల్లి, మేడ్చల్ కూడా బాగా పికప్ అవుతుంది. అంటే ఇంత ఫాస్ట్గా లేకపోయినా పికప్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు శ్రీశైలం హైవే, మన బెంగళూరు హైవే, ముంబై హైవే అనేది ఆల్రెడీ గోయింగ్ వెల్. ఎందుకంటే ముంబై హైవే న్యాచురల్ గ్రోత్ 200 feet నేషనల్ హైవే పడుతుంది. అండ్ మీకు బాంబేలో సంగారెడ్డి దాటేగా, సంగారెడ్డి వరకు ఆల్మోస్ట్ విత్ ఇన్ సిటీ అయిపోయింది. సంగారెడ్డి తర్వాత మీకు రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అంతవరకు వెళ్ళిపోతుంది. అట్లనే బెంగళూరు హైవేలో మీకు శంషాబాద్, కొత్తూరు, నందిగామ, మేకగూడ, షాద్ నగర్, రాజానగర్, బాలానగర్, పోలేపల్లి, సజ్జు, జడ్చర్ల. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా అంటే స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే 2 చెప్తానండి మీకు. ఎక్కడైతే ORR to RRR ఉందో అది గ్రోత్ కారిడార్. అండ్ ఇంకో మీకు సింపుల్ నా ఎక్స్పీరియన్స్, ఎక్కడైతే పెద్ద పెద్ద బడాబాబులు, నాయకులు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీగా గవర్నమెంట్లో ఉంటారు కాబట్టి, బాడీలో ఉంటారు కాబట్టి, దే నో వేర్ ద న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అనేది. అన్ని పక్కల మనకి హైదరాబాద్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ సెకండ్ క్యాపిటల్ అవుతుంది అంటున్నారు, లేదంటే యూనియన్ టెరిటరీ ఢిల్లీ లాగా. ఏదైనా సెకండ్ క్యాపిటల్ అయిందంటే నాకు తెలిసిన, నాకున్న కొద్దిగా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్తో అప్ టు వరంగల్ మొత్తం కన్స్ట్రక్షన్స్ అయిపోతాయి. అంటే ఫ్రమ్ హైదరాబాద్ అప్ టు వరంగల్ 2.5 hours జర్నీ ఉంది, 2.5-3 hours. సో అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. క్యాపిటల్ అనేటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని బిల్డింగ్స్ రావాలంటే మీకు వరంగల్ దాకా 2 tier సిటీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఖమ్మం బాగుంది, వరంగల్ బాగుంది, నిజామాబాద్. అంటే ఇప్పుడు ఎవ్రీ ఏరియా కూడా ఫ్రంటైర్ ఆల్మోస్ట్ కొన్ని పెరిగిపోయి ఉన్నాయి, అఫోర్డబిలిటీ లేదు. మీరు 2 tiers వెళ్తే ఎవరైనా నేటివ్ ప్లేసో లేదా ఇంటి దగ్గర చూసుకుంటే నేను అప్రిషియేషన్ చెప్పలేను. ఖమ్మం ఇప్పుడు మీరు చూసుకుంటే 3 మినిస్టర్లు ఉన్నారు. 3 మినిస్టర్లు డెవలప్ చేయాలనుకుంటారు ఆబ్వియస్గా. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు. సో దే ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ హౌ టు డెవలప్ ఖమ్మం. సో ఖమ్మం నుండి ఈవెన్ వైజాగ్ రోడ్డు బిల్ట్ అవుతుంది. అంటే కనెక్షన్స్ ఇప్పుడు విజయవాడ నుండి 4th City నుండి ఒక రోడ్డు వెళ్తుంది విజయవాడకి. ఇవన్నీ వచ్చింటే ముందుకి రానున్న 10-15 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ అండ్ రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 10 yearsలో మాత్రం పీక్ లెవెల్కి వెళ్తుంది. ఎందుకంటే నాకు తెలిసి హైదరాబాద్కు ఉన్నంత విసురుబాటు, ఛాన్సు మిగతా సిటీలకు లేవు. తెలంగాణ అనేది ఓవరాల్ చూసుకుంటే ఎవ్రీబడి, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, దే ఆర్ లుకింగ్, ఇంక్లూడింగ్ NRIs, హైదరాబాద్ యాజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. హైదరాబాద్లో లాస్ట్ 10 సంవత్సరాలు పెరిగినంత నాకు తెలిసి ఏ సిటీలో పెరగలేదు. అంతకుముందు నోషన్ ఏముండదంటే వెస్ట్ జోన్ ఒకటే ఇన్వెస్ట్ చేయాలి.
ఇప్పుడు సౌత్కి వచ్చింది సౌత్ నుండి ఈస్ట్కి వెళ్తుంది, ఈస్ట్ నుండి నార్త్కి వెళ్తుంది. అక్కడ కూడా ప్రాపర్ ప్లానింగ్ జరుగుతుంది. కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి అమలుపరచడానికి టైం పడుతుంది. సో మీరు ఇటు ఈస్ట్ వైపు పెట్టుకోవచ్చు, సాగర్ హైవే పెట్టుకోవచ్చు, విజయవాడ హైవే పెట్టుకోవచ్చు. అదే లాంగ్ టర్మ్ ఒక 10 years హోల్డ్ చేస్తుంటేనే హోల్డింగ్ కెపాసిటీ ఉండాలండి. లేకపోతే మీరు ఇవాళ పెట్టి రేపు కొంతమంది నేను చెప్పను కొన్ని ప్రైసింగ్ ఎట్లా ఉందంటే 2027 ప్రైసింగ్ 2025లో అమ్మేస్తున్నారు. అందుకని చాలామంది ప్లాట్స్ రీసేల్ చేసుకోలేకపోతున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ యు ఆర్ ఇన్వెస్టింగ్, వాట్ కైండ్ ఆఫ్ బిల్డర్ యు ఆర్ ఇన్వెస్టింగ్, వాట్ కైండ్ ఆఫ్ లొకేషన్ యు ఆర్ ఇన్వెస్టింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ దిస్ ప్రాజెక్ట్ గివింగ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా రియల్ ఎస్టేట్ మీన్స్ లొకేషన్ లొకేషన్ లొకేషన్, ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ. మొత్తం రియల్ ఎస్టేట్ డబ్బులు అని దాని చుట్టూ తిరుగుతాయి. లొకేషన్ కానీ కరెక్ట్గా లేదు, దానికి అప్రోచబిలిటీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని ఇన్వెస్ట్ చేయాలా అక్కర్లేదా అనేది. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు డెసిషన్ తీసుకొని ఇబ్బంది పడతారు. లబోదిబో అంటారు, సార్ నేను అమ్ముకుంటే 2 సంవత్సరాలు రాదండి. ఎందుకంటే పెళ్లి కూతురిని బాగా ముస్తాబు చేసినట్టు ఫామ్ వేరే ఉంటుంది. మన రాష్ట్రంలో ఇల్లు అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, ఫినిష్ అయిపోయి అదే ఇల్లు పెద్దగా కనిపిస్తుంది. సో మన నేచర్ అది, మనం ఏం చేయలేం. కాబట్టి నేను అనేది అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, బెటర్ టు గో విత్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ అడ్వైజర్ లైక్ అస్ హూ హ్యాస్ 15 to 20 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లు. ఎందుకంటే ఎమోషన్లో సెంటిమెంట్ వెళ్ళి మీరు ఏజెంట్ మాటో లేకపోతే బిల్డర్ మాట వినుకునేయడం కాదు. మీ అంతలు మీరు కొద్దిగా టైం స్పెండ్ చేయండి. లేదా రీసెర్చ్ అనలిస్ట్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ అని మాలాగా చాలామంది ఉన్నారు. నేనున్నాను, నా దగ్గర తప్పకుండా రావచ్చు. లేదా మీరు వేరే వాళ్ళు ఎవరైనా తెలుసు రియల్ ఎస్టేట్లో అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళండి. ఏదో 1 నెల 2 నెలలు కమిషన్ లేదు. కమిషన్ కోసం ఆలోచించండి. ప్రతి సర్వీస్కి మనం పే చేస్తాం. డాక్టర్కి వెళ్తే పే చేస్తాం, అట్లనే లాయర్ దగ్గరికి వెళ్తే పే చేస్తాం, ఎక్కడ హాస్పిటల్కి వెళ్తే పే చేస్తాం. మరి ఇక్కడ ఎందుకు పే చేయరు నాకు అర్థం కాదు. ఎప్పటికీ డౌట్ అది. సో రియల్ ఎస్టేట్కి కూడా పే చేస్తే మీకు 1%, 2% కాదండి, ఆ 1-2% 98% సేఫ్ ఉంటుంది. బట్ గో విత్ ఏ ప్రాపర్ రియల్టర్, ప్రాపర్ బిల్డర్, ప్రాపర్ ప్రాజెక్ట్, ప్రాపర్ లొకేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇంక్లూడింగ్ రేరా, హెచ్ఎండిఏ, డిటీసీపీ ఆర్ ఎఫ్సిడిఏ లేకపోతే వైటీటీ. ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ 3 పూలు 6 కాయలు ఉంటుంది. మినిమం నేను చెప్పిన ఏరియాలో కొనుక్కుంటే అటు సంగారెడ్డి ఆఫ్టర్ కావచ్చు, ఇటు రుద్రవరం పెద్దాపూర్ కావచ్చు, లేకపోతే బాలానగర్ షాద్నగర్ మధ్యలో కావచ్చు, అట్లా ఇటు సైడ్ చౌటుప్పల్ బియాండ్ చేసుకోవచ్చు, కోంపల్లి, మేడ్చల్ ఇవన్నీ బాగానే వస్తున్నాయి. సో ఇవన్నిటి కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి మీకు తెలియకపోతే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ట్రాక్షన్. నా నెంబర్ ఏంచి 9949579170. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9949579170. సో మీరు నా దగ్గరికి రమ్మని నా దగ్గర రావచ్చు. నాలాగే చాలామంది మార్కెట్లో ఉన్నారు. వాళ్ళ క్లారిటీ, వాళ్ళ స్టాండింగ్, వాళ్ళ రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్వీస్ ఎలా ఉన్నాయి కనుక్కొని మీరు చేయడం మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.